ఈ సినిమాలు నా సినిమాలు అనేది. కానీ మన ఇద్దరిలో మంచి స్నేహం ఉంది. పోటీ మనం రెమ్యూనరేషన్ తీసుకోవడంలో పోటీ పడద్దు. మంచి సినిమాల్లో చేయడానికి, మంచిగా నటించడానికి మీరు పోటీ పడదాం. కానీ ఎందుకంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది చాలా చిన్నది. ఈ చిన్న ఇండస్ట్రీలో మీరు నేను పోటీలు పడి మన రెమ్యూనరేషన్ పెంచేస్తే హీరోయిన్లు పెంచేస్తారు, క్యారెక్టర్ యాక్టర్లు పెంచేస్తారు, కమెడియన్స్ అందరూ పెంచేస్తారు. మన సినిమా తట్టుకోలేదు, నిర్మాత నిలబడలేడు. అందుకని మనం 50,000కి మించి తీసుకోకూడదు రెమ్యూనరేషన్ అని చెప్పి రోజు నాగేశ్వరరావు గారు కూడా, ఎన్టీ రామారావు కూడా ఆ నిర్ణయం తీసుకొని దాన్ని పాటించడం మూలంగా హీరోయిన్లందరూ కూడా 40,000, 35,000 ఆ రేంజ్లో ఉండి, క్యారెక్టర్ యాక్టర్ అందరూ 20,000 ఆ రేంజ్లో ఉండి, కమెడియన్స్ అందరూ కూడా 10,000 అట్లా ఉండి. సో ప్రొడక్షన్ కంట్రోల్ ఉండేది. ఆ కంట్రోల్ ఇవాళ తప్పిపోయింది. వెరీ ఇంట్రెస్టింగ్ సార్ ఈ పాయింట్. అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కొంతమంది నిర్మాత బాగా సఫర్ అవుతున్న మాట కూడా వాస్తవమే. బట్ టెక్నాలజీ పెరిగి ఇవాళ మంచి పేరు ప్రతిష్టలు వచ్చేసి ఇవాళ తెలుగు సినిమా అంటే కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, కేవలం తెలంగాణలోనే కాదు, భారత జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోకి ఇవాళ విపరీతమైన విదేశాల్లో కూడా ఇక్కడ ఏ రోజున మనకి సినిమాలు అక్కడ కూడా జరిగి సైమల్టేనియస్గా రిలీజ్ అవుతుంది. అంటే మన ఖ్యాతి పెంచిన ఘనత ఇవాళ కొంతమందికి ముఖ్యంగా చెప్పుకోవాలి. వాళ్ళందరి మూలంగా వాళ్ళ తెలుగు సినిమా ఎదిగిపోయింది. వాళ్ళ తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది అంటే హిందీ ప్రొడ్యూసర్లు మనకంటే ముందు యాంగ్జైటీగా చూస్తారు. ఎందుకంటే సబ్జెక్ట్ బాగుంటే మనం కొనేసుకుందాం, లేకపోతే ఆ టెక్నీషియన్ డైరెక్టర్ బాగుంటే మనం తీసేసుకుందాం, లేకపోతే ఆ యాక్టర్ బాగుంటుందంటే మన సినిమాలో ఇద్దామని ఇట్లా ఇవాళ సినిమా ఇండస్ట్రీ అనేది జాతీయ స్థాయిగా ఒకటే అయిపోయింది. ఇండియాలో ఉన్న ఏ భాషలో ఉన్న ఎందరు మంది ఉన్నా ఇవాళ తీసే సినిమాని 4 లాంగ్వేజ్లు 5 లాంగ్వేజ్లో చేస్తాను. దాని మూలంగా అందరూ చూస్తున్నారు. పాన్ ఇండియా అంటేనే తెలుగు డైరెక్టర్స్ అనేటట్టు వచ్చేసి తెలుగు ఎగ్జాక్ట్లీ అదే వచ్చేదండి. అది రావడానికి కారణం మన తెలుగు నిర్మాతలే. ఓకే, అంటే మీరు నిర్మాత కూడా వ్యవహరించారు ఆ తర్వాత జైబేరి ప్రొడక్షన్. అంటే నేను మొదటి నుంచి కూడా మీకు అప్పుడు ఎలా అనిపించింది సార్? అంటే మీరు హీరో నిర్మాత, మీరు హీరోగా ఉన్నప్పుడు మీరు నిర్మాతను చూసే కోణం ఒకటి ఉండొచ్చు, బట్ మళ్ళీ మీరు నిర్మాత పాత్రలోకి వచ్చేటప్పుడు ఎలా అనిపించింది? అంటే హీరో నిర్మాతల మధ్య రిలేషన్స్ ఎట్లా ఉండాలని అనిపించింది? హీరోలను నిర్మాతలు ఎప్పుడు కూడా చాలా భార్యాభర్తలు లాంటి వాళ్ళండి. ఇద్దరు అనుకూలంగా ఒకరికొకళ్ళు అనుకూలంగా ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. లేకపోతే నా రెమ్యూనరేషన్ అంత కావాలి, ఇంత కావాలి, లేకపోతే నాకు ఒంట్లో బాగాలేదు నేను రాను, ఇలాంటి అనుకుంటే నిర్మాత అనేవాడు భార్య మెడలో ఉన్న మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఆఖరి నిమిషం దాకా సినిమా రిలీజ్ అవటం కోసం కష్టపడే ఒక మంచి నిర్మాత. ఆ నిర్మాత 4 రోజులుగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి తప్ప ఓ సినిమా తీసి ఇంటికి వెళ్ళిపోయేటట్టుగా ఉంటే కుదరదు. అందుకని మ్యాక్సిమం నిర్మాతకి కోఆపరేట్ చేయాలి. అందుకని నేనున్న కెరీర్లో ఏ రోజున సినిమా హీరోలుగా చేసినప్పుడు కూడా ఏ రోజున నాకు ఇంత రెమ్యూనరేషన్ కావాలని అడగటం కానీ, మీరు డబ్బులు ఇస్తేనే రేపు షూటింగ్ వస్తాను అంటే కానీ ఏ రోజున అనలా. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచే ఒక బిజినెస్ మ్యాన్. సో బిజినెస్లో ఉండే కష్టాలు ఏంటి, సినిమాలో ఉండే కష్టాలు ఏమిటో నాకు అప్పటికే తెలుసు. సో ఈ తప్పు మనం చేయకూడదు, నిర్మాతను మనం కాపాడుకోవాలి అనేది రామారావు గారు చూసి, నాగేశ్వరరావు గారు చూసి, వీళ్ళందరూ ఎవరిని చూసైనా నేర్చుకున్నాం. మంచి ఎక్కడైనా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి మంచిని నేను తెలుసుకున్నాను. ఎలా ఉండాలి, అలవాట్లకు దూరంగా ఎలా ఉండాలి, నీతిగా నిజాయితీగా ఎలా ఉండాలి. ఎందుకంటే అప్పటికే నాకు పెళ్ళి అయిపోయి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ టైంలో నేను వచ్చేసి ఇక్కడ ఉండేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. చెడిపోవటానికి, బాగుపడటానికి ఎన్ని అవకాశాలు ఉంటాయో చెడిపోవటానికి కూడా అంతకంటే బయట స్టాక్ ఉండేది ఉంటాయి. అవును సార్. అందుకని మనం వాటి జోలికి వెళ్ళకూడదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు తాగకూడదు, వ్యభిచారం చేయకూడదు, జూదం ఆడకూడదు, టైం ప్రకారం వెళ్ళి చేయాలి, క్రమశిక్షణ మెయింటైన్, ఇవన్నీ నాకు నేనే పెట్టుకున్నాను. అది 100కి 100 కూడా నేను సక్సెస్ఫుల్గా చేయగలిగాను. అలా చేయటం మూలంగానే వాళ్ళు ఎన్నో పెద్ద టాలెంటెడ్ హీరో అని నేను చెప్పుకోను, కానీ ఇవాళ ఒక క్రమశిక్షణతో ఉండే అతను ఇచ్చిన క్యారెక్టర్ బాగా చేస్తాడని ఒక మంచి పేరు తెచ్చుకున్నానంటే దానికి కారణం ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి మాతో ఉన్నటువంటి. మీరు అన్నట్టు అక్కడ వరకు కూడా వెళ్ళక్కర్లేదు సార్. 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు, మీరు వివాద రహితుడిగా ఉన్నారంటేనే ఇంకా అదే బిగ్ సర్టిఫికేట్. మీకు అంతకు మించిన సర్టిఫికేట్ లేదు కదా. హీరోలతో సత్సంబంధాలు అనేది ఒక ఎత్తు. ఎక్కువగా ఏ హీరోతో ఎక్కువ క్లోజ్ ఉండేవారు సార్? అంటే కష్టం సుఖం ఓపెన్గా ఎవరితో చెప్పుకోలేనిది కూడా చెప్పుకోనంత క్లోజ్నెస్ ఏ హీరోతో ఉండేది మీకు? అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా అఖిలేని నాగేశ్వరరావు గారి అభిమాని. ఓకే, ఆయన సినిమాలు వస్తాయంటే ఫస్ట్ డేలు చూడాలి అనేటువంటి అది నాకు తెలియకుండా నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద కూడా పడి ఒకళ్ళిద్దరు అన్నారు,
నువ్వేంటో నాగేశ్వరరావు గారిని అనుకరిస్తున్నట్టుగా ఉంది. ఓకే. అయ్యో నేను అనుకరించాలని అనుకరించలేదు, నాకు తెలిసిన ప్రకారంగా చేశాను. అప్పుడు మీ ఆహార్యం మీ క్రాఫ్ అట్లా అనిపించేది. అదే ఒకవేళ అది ఉందేమో అని తర్వాత జాగ్రత్త పడి అలాంటిది లేకుండా ఉండటం కోసం కూడా చేశాను. అందుకని నాగేశ్వరరావు అంటే విపరీతమైన ఇష్టం. ఎన్టీ రామారావు గారు ఎందుకు ఇష్టం అంటే ఆయన పౌరాణిక సినిమాలు కానీ, జానపద సినిమాలు కానీ, చారిత్రాత్మక సినిమాలు కానీ అద్భుతంగా చేసేవారు. సోషల్ ఫిల్మ్స్ అంటే నాగేశ్వరరావు అంటే ఎంత ఇష్టమో, జానపదాలును పౌరాణికాలు అంటే ఆయన అంటే కూడా అంత గొప్ప. అందుకని వాళ్ళిద్దరూ అంటే బాగా ఇష్టం. అలాగే సినిమా ఇండస్ట్రీకి రాకముందే శోభన్ బాబు గారితో పరిచయం జరిగింది. ఓకే. విజయవాడ ఏదో షూటింగ్ వస్తే ఆయనకి నాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉండి అతను నేను వెళ్తున్నాను నువ్వు కూడా రా అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేశాడు. ఆయన నా ఇంకా చూస్తున్నాడు. సార్ ఏంటి సార్ నా ఇంకా చూస్తారు ఏంటి అన్న. ఏం లేదు మీరు బాగున్నారు కదా, మీరు సినిమా ఇండస్ట్రీలో ఎందుకు ట్రై చేయలేదు అన్నాడు. చాలా మంది కోరుకున్నారు మీరు ఇండస్ట్రీకి రావాలని. అంటే నేను అన్నా సార్ నాకు బిజినెస్ మ్యాన్ అవ్వాలనే కోరుకుంటున్నాను, బిజినెస్ చేసుకుంటున్నాను, బాగుంది, సరదా కోసం నాటకాలు వేసుకుంటున్నాను, అందుకని నేను ఆ దృష్టి పెట్టుకోలేదండి అన్న. లేదు వస్తే బాగుంటుంది మీరు అని అన్నారు. అలా ఆయన మంచితనం కానీ ఆయన ఫ్రెండ్షిప్ ఇట్లా నాగేశ్వరరావు రామారావు తర్వాత నేను చెప్పుకునేది శోభన్ బాబు గురించి. అలాగే నేను చదువుకునే రోజుల్లో ఏలూరు కాలేజీలో మేమందరం కూడా చదువుకునే రోజుల్లో నా క్లాస్మేట్ కృష్ణ గారు. ఓకే. కృష్ణ గారు నేను పక్కపక్కనే కూర్చునేవాళ్ళు. ఎందుకంటే కొంచెం బుద్ధిమంతులు కామ్గా క్వైట్గా ఉండే వాళ్ళందరూ ముందు బెంచ్లో కూర్చోబెట్టేవారు, అల్లరి బ్యాచ్ అందరూ వెనక కూర్చునేవారు. బ్యాక్ బెంచ్ బ్యాక్ బెంచ్. అలాగే మరి రాజమౌళి గారి ఫాదరు విజయేంద్ర ప్రసాద్ గారు మా క్లాస్మేట్. ఓకే. డైరెక్టర్ ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్ గారు మా క్లాస్మేట్. ఓకే. అలాగే చటర్జీ గారు, ముఖర్జీ గారు అయిన వాళ్ళు, విజయబాబిరెడ్డి గారు, వీళ్ళందరూ కొద్దిగా మాకంటే 2 ఏళ్ళు సీనియర్. కానీ మేమందరం ఒక కాలేజీ నుంచి వచ్చేవాళ్ళం. ఇండస్ట్రీలో ఉన్నంత వరకు మనం తప్పు చేయకూడదు. నెంబర్ 1 క్రమశిక్షణ పాటించాలి. నెంబర్ 2 ఏ రోజున కానీ డబ్బులు ఇస్తే కానీ నేను షూటింగ్ రాను అని నిర్మాతను మనం ప్రశ్న ఇవ్వకూడదు. ఏదో కదా ముందు సినిమా పూర్తి అవ్వాలి, పూర్తయి సక్సెస్ఫుల్గా ఆడితే వాళ్ళే పిలిచి తీసుకొచ్చి ఇచ్చేస్తారని అది మెయింటైన్ చేయటం మూలంగా ఒక మంచి పేరు రావటం కానీ, అలాగే క్రమశిక్షణ సరిగ్గా ఉండటం మూలంగా డైరెక్టర్లు అందరూ కూడా వాళ్ళ సినిమాల్లో మంచి క్యారెక్టర్లు ఇవ్వటం కానీ జరిగింది. ఓకే. దానికి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే. అదే రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు క్లాస్మేట్ అన్నారు. లేటెస్ట్గా కీరవాణి గారు అబ్బాయికి మీ మనవరాలను ఇచ్చి పెళ్లి చేశారు. అంటే అప్పటి ఆ ఫ్రెండ్షిప్ ప్రధాన ప్రాతిపదిక వహించిందా ఈ పెళ్లి సంబంధం కుదరడానికి? దానికి దీనికి సంబంధం లేదు. ఓకే. ఓకే. యాక్చువల్గా అంటే రాజమౌళి గారును కీరవాణి గారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి పేరు ప్రఖ్యాతులు ఇచ్చారు. తెలుగు సినిమా ఈ ఖ్యాతికి వాళ్ళిద్దరు కూడా కారణమే. కానీ అంతకుముందు రాజమౌళి గారి అబ్బాయికి జగపతి రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలను ఇచ్చారు. ఆ మనవరాలున్న మా అమ్మాయి మా మనవరాలు ఇద్దరు బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్స్. ఓకే సార్. ఓకే. ఆవిడ వచ్చి మా ఇంట్లో పడుకోవటం, ఈ మా మనవరాలు వాళ్ళ ఇంట్లో పడుకో, అట్లా క్లాస్మేట్స్ కూడా. ఆ అలవాటుతోటి పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళటం, అక్కడ వాళ్ళ ఫ్యామిలీ అంతా చూడటం. ఫ్యామిలీ అంతా ఎలా క్లోజ్గా ఉంటారంటే ఎంత ఆప్యాయంగా ఉంటారు చెప్పడానికి కదండి. ఫ్రెండ్స్ లాగా ఉంటారు. అందరి మీద ఒకళ్ళు జోకులు వేసుకుంటారు, అందరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు, లేకపోతే ప్యాక్ ఆడుకుంటారు, లేకపోతే ఇంకోటి చేస్తారు. అట్లా సరదాగా వీకెండ్ వచ్చిందంటే వాళ్ళు ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి అక్కడ అందరూ ఉంటాం, గేమ్స్ ఆడటం, ఇవన్నీ చూసి బాగా అట్రాక్ట్ అయింది మా అమ్మాయి, మా మనవరాలు. తనకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా జాయింట్ ఫ్యామిలీస్ అంటే చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబాలు. ఆ ఉమ్మడి కుటుంబం అక్కడ చూసిన దాంట్లో విపరీతంగా అట్రాక్ట్ అయింది. అది చూసిన తర్వాత తనే ఒకరోజు ప్రపోజ్ చేసి, ఎప్పటి నుంచో అడుగుతున్నాం, అప్పటికి ఎంబీఏ చదువుతుంది. ఏమ్మా ఎంబీఏ చదువుతున్నావు, నీకు నచ్చిన ఎవరు దొరకలేదా, మన తెలుగాళ్ళే కాకుండా అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎవరు నచ్చలేదా అంటే అప్పుడు బయట పెట్టింది. ఓకే. నాకు ఒకతను లైక్ చేశానండి, ఎవరు, కిరమణ గారి అబ్బాయి అండి, శ్రీసింహాని నేను ఇష్టపడ్డాము, మీరందరూ అనుమతిస్తే పెళ్లి చేసుకుంటాం అంటే మేము ఓకే అన్నాం. బాబు మా డాక్టర్ అందరూ కూడా యునానిమస్ కారణం. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేకుండా ఏ పెళ్లి చేయకూడదు అనేది మాకు అందరికీ కూడా ఉన్నది. అందుకని అది కూడా ఇప్పుడు ఏం తప్పు చేయలేదు, మంచి కుటుంబం చూసుకుంది. వాళ్ళిద్దరికీ వాళ్ళు ఫ్యామిలీ అనే దానికి వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు ఉందో చెప్పడానికి కదా. ఈ పెళ్లి సెటిల్ అయిందని చెప్పిన తర్వాత ఎవరికి వాళ్ళే చాలా మంచి కుటుంబంలోకి పంపిస్తున్నాం మీ మనవరాలు. కలిసింది. తెలిసిన తర్వాత ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆప్యాయతలు పెరిగి ఈ పెళ్లి జరగటం కానీ, పెళ్లి తర్వాత కార్యక్రమాలు కానీ, ముందు కార్యక్రమాలు కానీ అన్నీ చూసిన తర్వాత వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చూస్తే ఎక్సలెంట్ అనిపించిందండి.
మామూలుగా పెళ్లి కూతురుని లగ్నం దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు అవును. మనం ఏదో పల్లకి ఏదో ఇట్లా పెట్టి పెడతాం కదా, అలా తీసుకొచ్చేటప్పుడు ఆడపిల్ల తరఫు వాళ్ళందరూ కలిసి మోసుకొని తీసుకొస్తారు. పెళ్ళికి వచ్చిన రోజున పెళ్ళి వాళ్ళందరూ కలిసి వస్తారు. కానీ మా మనవరాలని వస్తూ ఉంటే దాని మీద తీసుకొచ్చినప్పుడు భైరవ, అవును. కిరవాణి గారి అబ్బాయి భైరవ వాళ్ళందరూ కూడా పల్లకి మూసి ఓకే, మా ఇంటి అమ్మాయి, మా అమ్మాయి అనే ఫీల్ అయ్యారు. చేసి వాళ్ళందరూ చేశారు డ్యాన్స్. రాజమౌళి గారు ఏం డ్యాన్సులు చేశారు, అవును. కిరవాణి గారు చేయలేదు. తక్కువ, మీరు కూడా డాన్స్ చేశారు, వైరల్ అయింది బాగా. అదే ఇక అసలు వాళ్ళందరూ చూస్తా అంటే వచ్చిన వాళ్ళందరికీ ఎవరు ఆడపిల్లవాళ్ళు ఎవరు మగపిల్లవాళ్ళు తెలియని పరిస్థితి వచ్చింది. అంత బాగా అంత ఆప్యాయంగా వెరీ 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 హ్యాపీ అండి. అది ఈ సంవత్సరం జరగడం హ్యాపీ ముఖ్యంగా. అలాగే ఈ సంవత్సరం బిగినింగ్లో 2024 బిగినింగ్లో ఫిబ్రవరి నెలలో మా డాక్టర్కి కూడా పెళ్లి జరిగింది. ఓకే సార్, ఓకే. అంటే నాకు ఇద్దరు మనవరాళ్ళు ఒక మనవడు, గ్రాండ్ చిల్డ్రన్. ఇద్దరు మనవరాళ్ళకి ఈ సంవత్సరం పెళ్లి జరిగింది. ఒకళ్ళకి ఫిబ్రవరిలో జరిగింది, ఒకటికి జరిగింది డిసెంబర్లో జరిగింది. ఓకే. సో 2 మంచి మ్యాచ్లు వచ్చినాయి. 2 మ్యాచ్లు కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాయి. వాళ్ళ సెలెక్షన్ కూడా డెఫినెట్గా చాలా బాగుంది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అందుకని ఈ సంవత్సరాన్ని నేను మర్చిపోలేను. ఓకే. నెంబర్ 2, ముఖ్యంగా ఈ 2024 సంవత్సరంలో ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ఎంతో చేసిన వ్యక్తి. వాళ్ళు తెలంగాణ ఈ స్టేజ్లో వచ్చిందా, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ 0 నుంచి మొదలెట్టాల్సి వచ్చింది. క్యాపిటల్ కూడా లేదు కదా. అలాంటి చేసి 5 సంవత్సరాల్లో బాగా చేశాడు అనుకునేదాన్ని నెక్స్ట్ ఎలక్షన్లో గెలవకుండా వేరే పార్టీ రావటం, వేరే వ్యక్తి ముఖ్యమంత్రి అవటం జరిగింది. ఆ వచ్చిన తర్వాత అమరావతిని అద్భుతంగా చేద్దాం అనుకున్న దాన్ని ఏదో 3 రాజధానులని అదేని ఇదని చెప్పి టోటల్గా కార్యక్రమం డెవలప్మెంట్ అంతా కూడా పడిపోయింది. ఇండస్ట్రీస్ రాలేదు, ఎంతో నష్టం జరిగింది. అలాంటి దాన్ని ప్రజలు మళ్ళీ గుర్తించి మనం చేసిన తప్పు ఇది, మళ్ళీ మనకి ఇంత మంచి నాయకుడు అతను చేసుకోకుండా ఏమిటి అని చెప్పి తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీ రామారావుకి కూడా రానంతటి అద్భుతమైన విజయం మొన్న చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశానికి వచ్చింది. ఆ రోజు చాలా చాలా సంతోషపడ్డాం. అందరూ కూడా ఇవాళ రోజున డెవలప్మెంట్ మళ్ళీ చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ డెవలప్మెంట్లోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరం మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కూటమి ఏర్పడటానికి కారణం ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని జైల్లో పెట్టి అక్రమంగా అన్యాయంగా జైల్లో పెడితే జైల్లో పలకరించడానికి వెళ్ళి అక్కడ ప్రపోజల్ పెట్టాడు ఆయన. టర్నింగ్ పాయింట్ అది. టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ప్రజా వ్యతిరేకం ఉన్నటువంటి ఓటు చీల్చుకోకూడదు. మనందరం కలిసి కూటమిగా ఏర్పడాలి, కూటమిగా కలిసి యునానిమస్గా మనం గెలవాలి అనేది ప్రపోజల్ ఆయన చెప్పటం, ఆయన జైల్లో ఉండగానే ఆయన ఓకే చెప్పటం, బయటికి రాగానే అక్కడే ప్రెస్లో అనౌన్స్ చేయటం, తర్వాత మరి బీజేపీని మనం కలవటం కూడా ఒక ఆ 3వది. ఎందుకంటే అది కలవచ్చు కలగపోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు లాంటి వాళ్ళకి ఎవరు ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటారు. మరి గత ఎలక్షన్లోనేమో వాళ్ళకే ఎక్కువ వచ్చింది. కాబట్టి అది కూడా మరి పవన్ కళ్యాణ్ చేయటం, ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా అది గుర్తించి ఆయనకి ఉప ముఖ్యమంత్రి ఇవ్వటం, ఆయనకి ఇచ్చే వాల్యూ గ్రాండ్గా ఇవ్వటం అన్నీ కూడా జరిగింది. బ్రహ్మాండంగా ఉంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. జనరల్గా ఆ స్టేజ్లో ఉన్న నాయకుడు నెక్స్ట్ ఎలక్షన్లో నేనే ముఖ్యమంత్రి కావాలి అని సహజం. అది అలాంటిది ఆయన కూడా కోరుకున్న సహజమే. కానీ ఆయన మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు ఆయనే స్వయంగా. చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్లే కాదు, ఇంకో 5 ఏళ్ళు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి, రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది ఆయన అనే మాట మాత్రం చాలా గ్రేట్ అండి. చాలా మెచ్చుకోవాలి ఆయన విజ్ఞతని, ఆయన ముందు చూపుని. ప్రతి ఒక్కళ్ళం కూడా ఆయన్ని మనం అభినందించాలి, పొగడాలి కూడా. అంత మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ కూడా 2024లో జరిగినాయి కాబట్టి హ్యాపీయెస్ట్ ఇయర్గా నేను ఫీల్ అవుతున్నాను. ఇంత హ్యాపీయెస్ట్ ఇయర్లో నేను సినిమాలుగా పెద్ద సినిమా నటుడుగా ఏమి చేయలేదు, కానీ ఈ సంవత్సరం ఏవో 1-2 గెస్ట్ క్యారెక్టర్ను 1-2 టీవీ సీరియల్స్ చేశారు అంతే. ఏదేమైనా నటుడుగా పెద్ద ఎంకరేజింగ్ అనిపించలేదు, కానీ ఈ ఇయర్ అది నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా వస్తుంది. ఇంకా ముందు సంవత్సరాలు ఇంకా ఎక్కువ వస్తాయి, అవన్నీ కాదు. టోటల్గా చూసుకుంటే ఈ సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి కూడా మంచిది జరిగింది. అంటే సార్, ఈ సందర్భంలో నేను పాలిటిక్స్లో లేకపోయినా ఏమైనా అనిపించిందా, లేదంటే రాంగ్ టైంలో నేను పాలిటిక్స్ నుంచి తప్పుకున్నాను అనిపించిందా? ఎందుకంటే మీరు కంటిన్యూటీ అయ్యి ఉంటే ఇప్పుడున్న విజయాలకి వీటికి మీకు పెద్ద పొజిషన్లోనే ఉండే ఛాన్సెస్ ఖచ్చితంగా అదే.
అది యాక్చువల్గా నేనే వద్దనుకున్నానండి. ఎస్ సార్ మీరు ఇండివిజువల్గా. యా నేను అంటే ఆయన చంద్రబాబు నాయుడు మొట్టమొదటి ఎన్టీ రామారావు గారు బలవంతం చేశాను, మీరు రండి రాజమండ్రి నుంచి పోటీ చేయండి అని. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను నేను, సార్ మీలాగా అన్నీ త్యాగం చేసి వచ్చేటటువంటి అవకాశం నాకు లేదు సార్, నేను ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాను, ఇంకా పెళ్ళిళ్ళు చదువుకుంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళు కాలేదు, ఈ టైంలో నేను అన్నిటి సాక్రిఫైస్ చేసి ఇటు వస్తే ఇటు రాజకీయ నాయకుడిని కాక అటు సినిమాలు బాగొట్టుకొని ఇటు కాకుండా అయిపోతే నేను తట్టుకోలేనండి, అందుకని క్షమించండి సార్ అంటే ఆయన ఓకే బ్రదర్, ఓకే ఇట్స్ ఆల్ రైట్ అన్నారు ఆయన. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇన్నేళ్ళు అయిన తర్వాత మళ్ళీ అప్పుడు రమ్మంటే రాలేదు కదా నువ్వు, మీరు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, సెటిల్ అయ్యావు, బిజినెస్లో సెటిల్ అయ్యావు, అన్నీ బాగున్నాయి కదా రా అంటే చెప్పాను నేను. ఇప్పుడు కూడా నాకు అభ్యంతరంగా అసలు ఇష్టం లేదండి రాజకీయాల్లోకి రావటం, ఐఎమ్ సారీ అండి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతే కోటల శివప్రసాద్ గారు నేను కమ్మపాటి రామ్మోహన్ రావు గారిని వాళ్ళిద్దరినీ మా ఇంటికి పంపించి, ఓకే మీరు ఎలా అయినా సరే ఆయన ఒప్పించి తీసుకురండి, రాజమండ్రి నుంచి పార్లమెంట్ సీట్ ఆయన అయితే ఎనానమస్గా గెలుస్తాం అని చెప్పి తీసుకురావటం, వాళ్ళు విపరీతమైన ప్రెషర్ అవ్వటం, తప్పనిసరి పరిస్థితిలో రాజకీయాల్లో రావడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అంటే కొంత మిస్చీఫ్లు కూడా జరిగినాయి. 1700 ఓట్ల తేడాతో ఫస్ట్ టైం నిలబడినప్పుడు ఓడిపోయాను. అవును, అప్పుడు నాకు ఓ పట్టుదల వచ్చిందనమాట. నేను ఇంతవరకు చదువులో పెద్దగా సక్సెస్ అవ్వలేదు కానీ బిజినెస్లో సక్సెస్ అయ్యాను, సినిమా యాక్టర్గా సక్సెస్ అయ్యాను, సినిమా నిర్మాతగా సక్సెస్ అయ్యాను, అలాగే రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసి రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయ్యాను. కానీ రాజకీయాల్లో వచ్చి ఎందుకు ఫెయిల్ అయ్యాను, నేనేం తప్పు చేశానా, లేకపోతే నాకు ఆ సమర్థత లేదా, లేకపోతే ప్రజల్లో నాకు మంచి పేరు లేదా, ప్రజలు నాకు ఓటేయలేదా, నన్ను తిరస్కరించారా మీకు మీరు ఆత్మపరిశీలన చేసుకుంటే నాకున్న 7 కాన్స్టిట్యున్సీలో 6 గెలిచాను. ఆ ఒక్క దాంట్లో మాత్రం ఈ వచ్చిన మెజారిటీ అంతా కూడా అందరూ పోయినట్టు చేశాను. తర్వాత తెలిసింది ఏంటంటే ఇది మ్యానిపులేట్ చేశారు అనేది అర్థమైంది. అప్పుడు పట్టుదల పెరిగింది అనమాట. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే మనం వెతుక్కోవాలి, నేను ఓడిపోయిన చోటే గెలిచి నా విజయాన్ని నా సమర్థతని నేను నిరూపించుకోవాలని 5 సంవత్సరాలు నేను అక్కడే ఉండి పనిచేశాను. చేసి మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేసి 1700 ఓట్లతో ఓడిపోయిన నేను 1,70,000 మెజార్టీతో గెలిచాను అక్కడ. 5 ఏళ్ళు కూడా ప్రతి రూపాయి కూడా ఎక్కడ ప్రభుత్వ దవం ఒక రూపాయిని కూడా దుర్వినియోగం చేయకుండా అవసరమైన చోట నా సొంత డబ్బులే ఖర్చు పెట్టుకొని చేసి మంచి పేరు తెచ్చుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి మనస్ఫూర్తిగా అభినందించారు. ఎలక్షన్ టైంలో అందరూ నాకు కావాలి సీట్లు అని అడుగుతుంటే నేను వెళ్ళాను. మురళీమోహన్ గారు మీరు వచ్చారు, మీ సీటు మీదే వెళ్ళండి ప్రచారం చేసుకోలేదు అన్నాడు. సార్ ఒకసారి మీతో మాట్లాడాలని వచ్చానండి, నాకు 10 నిమిషాలు టైం ఉండే, ఎవరు ఉండకూడదు, మీరు నేనే ఉండాలి అని చెప్తే అప్పుడు అందరిని బయటికి పంపించేసి ఆయన నేను రూమ్లో కూర్చున్నాను. చెప్పండి ఏంటి ఏం కావాలి అని అడిగితే, నేను మీరు కాదని మీ మాట కాదనిలాగా వచ్చానండి, నేను రుజువు చేసుకున్నాను, చాలు నాకే ఇక్కడ వద్దండి, పాలిటిక్స్ వద్దనుకుంటాను. అదేమిటి అన్నారు. సార్ నేను పాలిటిక్స్లో రావటం వల్ల నా ట్రస్ట్ సఫర్ అయిందండి, నా సినిమాలు సఫర్ అయిపోయినాయి, ఇండస్ట్రీకి దూరం అయిపోయాను నేను, సినిమాలు మళ్ళీ ఇండస్ట్రీ దీంట్లోకి వచ్చిన తర్వాత సినిమాలు తీయలేకపోయాను, అందుకని ఇంకా నాకు 10 కాలాల పాటు ఉండాలి సినిమా ఇండస్ట్రీలో అని, అలాగే నా ట్రస్ట్ నేను బాధ్యతలు సక్సెస్ఫుల్గా చేసి పేద విద్యార్థులను అడాప్ట్ చేసుకుని వాళ్ళని చదివించాలి అని కోరుకుంటున్నానండి, దయచేసి నన్ను వదిలేసేయండి. ఇదేంటి ఎంతమంది వచ్చి నాకు సీటు కావాలని అడుగుతాను, నువ్వేంటి వద్దంటావు ఏంటి అన్నారు. నిజంగా వద్దండి నాకు. అవును, మీరు అన్నట్టు కాంపిటీషన్ ఎవరు ఇన్ని సంవత్సరాలు నేను నా బిజినెస్లో కానీ సినిమా యాక్టర్గా కానీ నిర్మాత కానీ చాలా కష్టపడ్డాను, చాలా గట్టిగా కృషి చేశాను. దాని మూలంగా నా ఫ్యామిలీ లైఫ్ కూడా నేను కొంత సఫర్ అయ్యాను. ఇప్పుడు నా భార్యని నేను నా పిల్లల్ని చూసుకుంటూ నేను గడపాలి అని చెప్పి నన్ను దూరం అయ్యాను. కానీ అయ్యో ఇవాళ మనం లేమే అనేటువంటి ఫీలింగ్ ఈ రోజు కూడా నాకు అదేం లేదు. నేను వద్దనుకున్నాను, బయటకు వచ్చాను, వాళ్ళు గెలిచారు, చాలా సంతోషం, అద్భుతంగా ఉంది, రాష్ట్రం మంచి అభివృద్ధి చెందుతుంది. సార్ ఇప్పుడు జైబేరి ప్రొడక్షన్ ఒకనొక టైంకి